అమెరికాకి అనేక సార్లు ఐక్యరాజ్య సమితిలో ఎదురు దెబ్బలు తగిలిన ఈ దఫా తగిలిన ఎదురు దెబ్బ వెనిజులాని ఆక్రమించుకున్నటువంటిది లేదా వెనిజులా అధ్యక్షుడిని బలవంతంగా తీసుకొచ్చినటువంటి అంశం మీద భద్రతా మండలిలో అమెరికాకి చుక్కెదురైంది. ఒక స్వతంత్ర దేశాధ్యక్షుడి అపహరణ కిందనే ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఎట్లా చేస్తారంటూ అన్ని దేశాలు కూడా నిలదీయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. వెనిజులా పరిణామాల మీద చర్చించేందుకు భద్రతా మండలి సోమవారమే మీటింగ్ అయింది, ఎమర్జెన్సీ మీటింగ్ అయింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి. దక్షిణ అమెరికా దేశమైనటువంటి వెనిజులా వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడానికి పలు దేశాలు నిరసించినాయి. మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయి అన్నటువంటి ఆరోపణతో కొలంబియా, మెక్సికో మీద కూడా సైనిక చర్య దిగుతామంటాం ఎలా సబబని నిలదీసినాయి. అమెరికా భద్రతా ప్రయోజనాల కోసం డెన్మార్క్లోని గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని ఎట్లా అంటారన్నటువంటి విషయం కూడా ప్రశ్నించారు. సరిహద్దుల ఉల్లంఘన మీద చర్చలు జరపలేమని ఐక్యరాజ్య సమితిలో డెన్మార్క్ రాయబారి క్రిస్టినా మార్కస్ లాసెన్ తేల్చి చెప్పారు. వెనిజులా సార్వభౌమత్వాన్ని కూడా ఈ సందర్భంగా డెన్మార్క్ సమర్థించింది. ఫ్రాన్సు అట్లాగే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కూడా అమెరికా మీదన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా రాయబారి మైక్ వాల్ట్ తమ చర్యల్ని సమర్థించుకుంటూ అది చట్టానికి లోబడే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. మదురోని అమెరికా లక్ష్యంగా చేసుకోవడం మీదన భద్రతా మండలిలోని సభ్యులందరూ కూడా తప్పుపట్టారు. భవిష్యత్తులో ఈ దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనే దాని మీదన ఈ పరిణామాలు ఆధారపడి ఉంటాయి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఆటవిక చర్యలను అనుమతించొద్దంటూ రష్యా, చైనా భద్రతా మండలిలో ఘాటుగా స్పందించినాయి. అంతర్జాతీయ చట్టాన్ని, సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలు ఎవరిలో జోక్యం చేసుకోరాదన్న సూత్రాన్ని గౌరవించకుండా ఏ దేశాన్నైనా ఆక్రమించడానికి, ఎవరినైనా దోషులుగా ముద్ర వేయడానికి, శిక్షలను అమలు చేయడానికి అత్యున్నత న్యాయస్థానం జడ్జిలాగా మీకేం అధికారం ఉందని చెప్పి అమెరికాని నిలదీశారు. హింసతో ప్రజాస్వామ్యాన్ని రక్షించలేమని మరోవైపు కొలంబియా తేల్చి చెప్పింది. హింసా బల ప్రయోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించలేము లేదా ప్రోత్సహించలేము, ఆర్థిక ప్రయోజనాల ద్వారా కూడా దాన్ని భర్తీ చేయలేము అన్నటువంటి పాయింట్ ఓపెన్గా చెప్పుకొచ్చింది. టోటల్గా 150కి పైగా మిలిటరీ హెలికాప్టర్ వెనిజులా రక్షణ వ్యవస్థ మీద దాడులు ఎలా చేసినాయి అని నిలదీశారు.